ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈ యొక్క నూతన నెలలో 9వ నెలలో 10వ నెలలో దేవుడు మనందరినీ కూడా నూతనముగా ప్రవేశింపచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. గత నెలంతా కూడా మనల్ని కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అక్టోబర్ మాసంలో దేవుడు తన కృపను మనకు తోడుగా వచ్చి నడిపించడానికి మనందరినీ కూడా తన మందిరములో ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. హల్లెలూయా. నా పూర్ణ మనసుతో నా పూర్ణ బలముతో నిన్ను ఆరాధిస్తాను, ప్రేమిస్తాను. ఈ మాటలు ఎవరు చెప్పారంటే సమరయ స్త్రీ చెప్పింది. దేవుని స్తోత్రం. ఏ యొక్క చదువు లేనటువంటి సమరయ స్త్రీ ప్రపంచానికి గొప్ప సువార్థికురాలుగా మారిపోయింది. ఆ వాక్యాన్ని మనము ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్య. యేసు ప్రభు వారు ఆమె చూశాడని చెప్పేసి ఆమె సాక్ష్యం చెప్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుకుందాం. యోహాను సువార్తలో రండి అందరూ కూడా. 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవుని స్తోత్రం. ఆమె ఎప్పుడైతే ఈ మాటలు చెప్పిందో ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని చూడడానికి వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం. అంటే దేవుని దగ్గరకు ఆమె ఏ విధంగా జనములు నడిపిస్తుందో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. దేవుని బిడ్డలారా, అంటే ఆయన నన్ను చూశాడు, ఆయన నన్ను చూశాడు, నా పరిస్థితిని చూశాడు, నా పాప జీవితాన్ని చూశాడు. ఇప్పుడు ఆయన చేసినవన్నీ మీకు నేను చెప్తాను రండి. నేను ఆయన చూశాను, జీవితం మారిపోయింది. ఆ యొక్క సమరయ స్త్రీ జీవితం మారిపోయింది. కాబట్టి మీరందరూ కూడా మీరు వచ్చి నేను చేసినటువంటి విషయాన్ని కూడా ఆయన బహిర్గతం చేశాడు. ఈయన ప్రవక్త కాడా, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నది సమరయ స్త్రీ. దేవుని బిడ్డలారా, ఆ దేవుడు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీ యొక్క జీవితాన్ని, నీ జీవిత దినములన్నీ తన యొక్క జీవ గ్రంథంలో లిఖించి ఉన్నాడు. కాబట్టి ఆయనకు మరుగైనటువంటి స్థలము ఏది కూడా లేదు. భూమి మీద ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేము. దేవులారా, ఎందుకంటే దేవుడి రోజున మనందరినీ కూడా తన యొక్క జీవం గల దేవుడు తన సంఘములో నిలబెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క జీవితం అంతా కూడా ఆయన ఏం చేసినవన్నీ ఆయన నాతో చెప్పాడు. అంటే ఎవరన్నా చెప్పగలరా? అలాగా మన మనసులో ఏముందో, మన అంతరంగంలో ఏముందో ఎవరన్నా బయట చెప్పగలరా? ఎవరు చెప్పలేరండి, ఎవరు చెప్పలేరు. కానీ ఏం చెప్పాడు? యేసు ప్రభువు చెప్పారు. కాబట్టి ఆమె రండి మీ అందరికి కూడా చూపిస్తానండి. ఆయన నా యొక్క జీవితం అంతా కూడా బయలుపరిచాడు. మీ అందరికి కూడా మీరు చెప్తానండి అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఏం చేసిందండి? ఆమె స్వార్థ చేసింది. ఆ విధంగా మరి మనమందరం కూడా ఏం చేయాలంటే
ఆయన మార్గములో మనమందరం కూడా ఆయన మార్గములో నడవాలి. ఆయన మార్గములో నడవాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. ఆయన లేకుండా ఏమీ చేయలేము. ఆయన నమ్మకముతో విశ్వాసముతో మనమందరం కూడా ముందుకు సాగాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క మాటనే ధ్యానం చేసుకుందాం. ఆయన నేను చేసినవన్నీ కూడా నాకు బయలుపరిచిన విషయాన్ని మనము నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, దేవుడు ఎంతగానో మరి మనందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. మరి యొక్క సమరయ స్త్రీ యొక్క జీవితము మన యొక్క జీవితంలో మన యొక్క ఆమె జీవితం ఏదైనా వారితో మన జీవితం కూడా మారిపోవాలి. ఎందుకంటే ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలకు వేలాది దూతల గళములకు కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహాదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ జీవితం మారిపోయిందండి. ఆమె జీవితం సమరయ స్త్రీ యొక్క జీవితం మారిపోయింది. చూడండి ఏం చెప్పాడు ఆయన, ఏం చెప్పాడు. 15వ వచనం చూడండి, 16వ వచనం చూసారా. యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5గురు పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు ఈ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆమె యొక్క జీవితం ఎలా ఉంది? చింతన ఇప్పుడు ఉన్నవాడు నీకు 5గురు పెనిమిట్లున్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అని సత్యం బహిర్గతం చేసినప్పుడు అయ్యా ఆయన పలికిన మాట చూడండి. అప్పుడు స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. దేవునికి స్తోత్రం. వెంటనే ఆయన ఎప్పుడైతే తన యొక్క పాత జీవితాన్ని రివీల్ చేశాడో వెంటనే అయ్యా నువ్వు మామూలు మనిషి కాదయ్యా. ఎందుకంటే ఈమెను వెళ్ళి దాహమడిగితే అయ్యా నేను సమరయ స్త్రీని, యేసు ప్రభువు దాహం అడిగితే అయ్యా నేను సమరయ స్త్రీని, యూదులైన మీకు నేను దాహం ఇవ్వడానికి ఏ పాటి కానీ అని చెప్పేసి ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన అన్నాడు నేనైతే నీకు జీవ జలములను ఇస్తానన్నాడు. నేను ఇచ్చేటువంటి నీకు త్రాగి ఎప్పటికీ కూడా జీవితంలో దాహము మనవన్నాడు. అప్పుడు ఆమెకు అర్థం కాలేదు, ఈయన ప్రవర్తన ఆమెకు అర్థం ఆయన మాటల్లో గ్రహించలేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆమె పాత జీవితాన్ని రివీల్ చేశాడో బయలుపరిచాడో వెంటనే అర్థమైపోయింది ఈయన మామూలు మనిషి కాదు అని. తన యొక్క పాత జీవితాన్ని ఒక్కసారి నెమరు వేసుకుని నెమరు వేసుకుని పాత జీవితం అంతా కూడా కనుమరుగైపోయి వెంటనే అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అది. దేవునికి స్తోత్రం. చూసే కన్నులు, గ్రహించే మనస్సు మనకు ఉండాలండి. ఈ రోజున సంఘాల్లో చాలా మంది దేవుని గ్రహించలేకపోతున్నారు, ఆయన కార్యాలను చూడలేకపోతున్నారు. చూచి నమ్మనేటువంటి కన్నులు గలవారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ యొక్క సమరయ స్త్రీ ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటలను నమ్మిందో, గ్రహించిందో వెంటనే ఈ సత్యాన్ని తనతో ఉంచుకోలేదు. తనతో ఉంచుకోకుండా ఏం చేసింది? ఆమె పరిగెత్తుకుని ఊరిలోకి వెళ్ళిపోయి ఆయన
ఆయన చేసినటువంటి ఆ కార్యం గురించి ఊరిలో ఉన్న వారందరికీ కూడా చెప్పింది. ఎంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుచుండడం చూసి ఆశ్చర్యపడింది. తర్వాత 20 వచ్చేసరికి ఆ స్త్రీ ఏం చేసిందంటే తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయి దేవునికి స్తోత్ర. కొండ విడిచిపెట్టమంటే ఇక్కడ కొండ అనేటువంటిది పాపాన్ని చూపిస్తూ ఉన్నది. ఎందుకంటే తన పాత జీవితం ఒక కొండలో ఏ విధంగా నీళ్లు పోసి నింపేద్దాం, ఆ విధంగా అనేక శరీరం అంతా కూడా పాపంతో నిండిపోయింది. కొండ అక్కడ విడిచిపెట్టినట్టు ఏంటి అంటే ఆ కొండ ద్వారా ఆమె పాపం చేస్తుందేమో, రోజు ఏర్పించినట్టే పాపం చేస్తుందేమో, ఆ కొండలో ఒక ఆయుధంగా వాడుతుందేమో అని కూడా మనం ఆలోచించవచ్చు. అంటే ఆ కొండను అక్కడ విడిచిపెట్టిందంటే తన పాత జీవితం అంతా కూడా అక్కడ విడిచిపెట్టేసి ఈ కొండతో నాకు వద్దు. దేని కోసం వచ్చింది? నీళ్ళ కోసం వచ్చింది. నీళ్ళ కోసం వచ్చినా ఏం చేయాలి? నీళ్లు తీసుకుని వెళ్ళాలి. కానీ కొండ విడిచిపెట్టింది అనే అంతరార్థం ఒకసారి ఆలోచించండి. దేని వెళ్ళాలి? కొండ విడిచిపెట్టిందంటే ఇంకా ఈ కొండలాంటి ఈ పాపి జీవితం, ఈ పాపిష్టి జీవితం నాకు వద్దు. ఆయన చూసి ఆయన ప్రవక్తని గ్రహించి వెంటనే ఏం చేసింది ఆ యొక్క పాప జీవితాన్ని ఇక ఎప్పుడు కూడా నేను దేవుని సన్నిధిలో కానీ నేను ప్రవక్త నేను గ్రహిస్తున్నాను కాబట్టి ఆయన నేను ఈ పాప జీవితంతో ఆరాధించకూడదు, అవమానపరచకూడదు అని వెంటనే తన కొండని విడిచిపెట్టింది. ఊరిలోనికి వెళ్ళింది. 35వ వచనం, ఆ ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి. దేవునికి స్తోత్రం. ఇదండి ధైర్యం అంటే, ఇదండి ధైర్యం. ఒక క్రైస్తవుడు దేవుని చేత బలవంతుడవుతున్నాడు. నీ పొందిన మేళ్లను నీతో ఉంచుకోవడం కాదు, నువ్వు సమాజానికి తెలియచేయాలి. ఆయన నాకు చేసిన ఉపకారములకు నేనేమి చేతును రక్షణ పాత్రను చేత పట్టుకొని ఆయన జనుల ఎదుట నేను సాక్ష్యం ఇచ్చేదను అని కీర్తనకారుడు 116వ కీర్తనలో సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు ఒక సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుడు నీ జీవితాన్ని ఏ విధంగా మార్చాడో సాక్ష్యం ఇవ్వాలి. సమరస్త్రీ ఈ రోజున సాక్ష్యం ఇస్తూ ఉన్నది. దేని బిడ్డలారా, ఇదిగో నా యొక్క పాప జీవితం చెప్పిన వ్యక్తి నేను మీకు చూపిస్తాను, రండి. మీరు వచ్చి నేను చేసినవని తెలియజేసిన వ్యక్తి చూడండి అంది. ఈయన క్రీస్తు కాడా అని ఊరిలో ఉన్న వారికి చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆమె మాటలు నమ్మారు. ఎందుకంటే నీ జీవితం మారితే నువ్వు చెప్పే మాట అనేక మంది నమ్ముతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ చెప్పే మాట మామూలుగా ఎవరు నమ్మరు. నీ జీవితం మారినప్పుడు నువ్వు చెప్పితే, ఎందుకంటే మనము బోధించేవారు కాక వినువారు మాత్రమే కాక పాటించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, ఎప్పుడైతే దేవుని వాగ్దానానుసారంగా నువ్వు జీవిస్తావో, నువ్వు చెప్పిన మాట అందరూ వింటారు, అందరూ లేఖనాలకు లోపడతారు. దేవునికి స్తోత్రం. ఆమె మాటలతో చెప్పింది, రండి అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుంది. 39 వచ్చేసరికి నేను చేసినవన్నీ 39వ వచనము, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈమె చెప్పినటువంటి సాక్షిని విన్నారు. సాక్షి విని వాళ్ళందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం. అంటే నీ యొక్క సాక్ష్యం ద్వారా, నువ్వు చెప్పిన మాటల ద్వారా అనేక మంది ఆకర్షించబడాలి. నీ వాక్యము యథార్థముగా ఉండాలి, నీ వాక్యము సత్యమైనది ఉండాలి, నిజమైనది ఉండాలి. ఇప్పుడు ఈమె చెప్పిన మాటలను విని ఆ ఊరిలోని వారు అందరూ ఆయన యందు ఏమిచ్చారు? విశ్వాసం ఉంచారు. వినుట అంటే నువ్వు విన్నటువంటి వాక్యాన్ని నమ్మాలి, నమ్మి ఆయనలో ఎదగాలి. దేవుని బిడ్డలారా, ఈ విధంగా వీళ్ళందరూ కూడా విశ్వాసం ఉంచారు. తర్వాత ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకునేది కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేను. ఆయన మాటలు వినినందున ఇంకను ఆయన మాటలు వినినందున
వినినందరి ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలు బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చెప్తున్నటువంటి మాటలు బట్టి కాదు, ఇప్పుడు మేము మా మట్టుకు మేము విని. ఎక్కడ ఎవరి దగ్గర? యేసు ప్రభువు దగ్గర. యేసు ప్రభువు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ దగ్గర ఉన్నారు. అయ్యా నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవద్దు, మా పట్టణంలో 2 రోజులు ఉంటాయా అని వేడుకుంటే ఆయన వారితో ఉన్నాడు కాబట్టి అమ్మా సమరీ వాళ్ళు అంటున్నారు, ఈ స్త్రీ ఆయన మాటలు వినినందని ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీద నువ్వు చెప్పిన మాటలు బట్టి కాక, అంటే నువ్వు చెప్పే మాటలు బట్టి కాక. ఇంకా చాలా మంది వచ్చారు. చెప్తాం వాళ్ళు ఏమయ్యారండి? చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, చాలా మంది తెలుసుకున్నారు. చాలా మంది తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అంటున్నారు, అప్పుడు ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాక. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు తెలుసుకున్నారు, ఈయన నిజముగా లోకరక్షకుడు తెలుసుకున్నారు కాబట్టి నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఆయన మాటలు విన్నాము, ఈయన నిజముగా లోకరక్షకుడు తెలుసుకొని నమ్ముతున్నామని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వాళ్ళు వచ్చి చూసి నమ్మారు, ఈయన నిజముగా లోక రక్షకుడు అని సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఇంకో సందేహం ఉంది ఈ ప్రజలకి. ఏంటంటే మెస్సయ్య వస్తాడు. 25వ వచనం చూడండి, 4:25లో ఆ స్త్రీ ఆయనకు క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయనని ఆమెతో చెప్పి. ఇప్పుడు కూడా ఆమెకు అర్థం కాలేదు. మాకు తెలుసు మెస్సయ్య వస్తాడని తెలుసు, కానీ ఆయన వచ్చినప్పుడు సమస్తం మాకు అర్థమవుతుంది, అన్ని విషయాలను మాకు తెలియచేస్తాడని చెప్పినప్పుడు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయన అన్నాడు. నేనే మెసేజ్ చెప్తే వాడు నమ్మలేదు, ఆమె నమ్మలేదు. కానీ ఎప్పుడైతే దేవుని బిడ్డలారా ఆమె యొక్క జీవితంలో జరిగిన విషయాలు చెప్పాడో నమ్మింది. వెంటనే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ జీవితంలో దేవుడు అనుదినము కూడా అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఇంకా నువ్వు కొండని విడిచిపెడతావా నీ ఇష్టం. పాప జీవితాన్ని విడిచిపెట్టవా నీ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించి నువ్వు యథార్థముగా నీ యొక్క భక్తిని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరుట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం నుంచి 49వ వచనం వరకు చదువుకున్నప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఫిలిప్పు నతానీయేలు. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పారు. ఫిలిప్పు బెత్సాయిదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అటు వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయన కనుగొట్టివి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పిన. అందుకు నతానీయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనింది. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాడు. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానీయేలు ఆయన అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని అతనితో చెప్పాడు. నతానీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశానన్నాడు. ఇప్పుడు నతానీయేలు ఏమంటున్నాడు? అయ్యా నీ బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు. ఈ విధంగా అంటే నతానీయేలు ఎక్కడ ఉన్నాడో దేవుడు యేసుప్రభువు వారు చెప్పేశారు. అంటే ఆయనకు కూడా ఏమైందంటే అనువిప్పు కలిగింది. ఇదేంటంటే ఈ రోజున నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం తింటున్నావు ఎరుగని వాడి కాదు మన దేవుడు.
సమస్తమును చూస్తున్నవాడు, పరిశీలన చేస్తున్నాడు. భూమి యందు ఆయనకు మరుగైనటువంటి స్థలము లేదు. భూమి యందు ఆయనకు మరుగైనటువంటి స్థలము భూమి మీద ఏది కూడా లేదు అని వాక్యం సెలవిస్తున్నది. నేను పడుకునుట, లేచుట అన్నీ చూస్తున్నా. గొడవలోకి చూడండి, నా నడకను, నా పడకను, నా సమస్తను చూస్తూ ఉన్నా. గొడవ పిల్లలు కింద వినండి, గొడవ పిల్లలు ఎత్తున్నా. 3-4 వచ్చినారు. నా నడకను పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపై అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందు నీవు ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రాలు. 2వ వచనం, నేను కూర్చుంట, నేను లేచుట నీకు తెలియదు. నాకు తలంపు పుట్టక మునిపి నీవు నా మనసు గ్రహించుచున్నావు. 10వ వచనం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అంటే దేవుడికి రహస్యమైనది, మరుగైనది ఏది కూడా భూమి మీద లేదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రోజున ఆయన ఆరాధించువారు ఎలా ఆరాధిస్తారని సమరసి చెప్తుంది. చూడండి 24, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు. 23 చదువుతుంది. 23 యోహాను సువార్త 4:22, 23, 24. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆరాధించేవాడు ఏ విధంగా ఆరాధించేవారు కావాలని తండ్రి ఆశపడుతున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని తండ్రి ఆశపడుతూ ఉన్నాడు. రోజున దేవుడు ఆత్మగా ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆయనని ఆరాధించాలి. ఈ విధంగా ప్రియమిత్రులారా, ఎప్పుడైతే ఆయన చేసిన కార్యాలను మనము చూసామో, మనము కనుగొన్నామో, ఈ రోజున మన యొక్క జీవితం మారిపోవాలి. మన ఇంకా ఏ మాత్రం కూడా కపట మనసుతో ఆరాధించడానికి వీల్లేదు. యథార్థముగా నీతి సూర్యుడు నీలో ఉదయించాలి. నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభువారు ఏకూ చుక్క ఆయన నీతి సూర్యుడు మెస్సయ్య నీలో ఉదయించాలి. ఆ యొక్క ధవళవరుడు తన యొక్క కాంతి చేత నీ పాప జీవితాన్ని మార్చి వేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించి సహోదరి సహోదరుడా, ఎందుకంటే నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని వచ్చి చూడండి. నీ జీవితంలో నీ రక్షణకు కారణమైన రక్షణకర్త గురించి నువ్వు ప్రకటించాలి. ఆమె చెప్పిన మాట వాళ్ళందరూ కూడా ఆయన చూడడానికి వచ్చారు. నతానియేలును ఫిలిప్పు పిలవక ముందే ఆయన చూశాడు. సంఘంలో రాకముందే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ కార్యములన్నీ కూడా ఆయన లిఖిస్తూ ఉన్నాడు, గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఈ దినచర్య అంతా కూడా రాస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నాడు. ఏమంది ఇప్పుడు వరకు వాళ్ళంతా ఊర్లో చూడడం వచ్చేసారు. యేసుప్రభువు ఏం వచ్చారు ఏమన్నా తెలుసా? నువ్వు చెప్పుని బట్టి మాటలను బట్టి కాదు, ఇప్పుడు మేము విని ఏమన్నారండి వాళ్ళు విని ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళు విన్నారు. ఏమన్నారు? ఆయన నిజముగా మెస్సయ్య అని, ఆయన రక్షకుడు అని, నిజముగా లోక రక్షకుడు అని ఆయన చూశారు. ఆయన మాటలు విన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనలో అందరూ కూడా నమ్మకం ఉంచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రతిరోజు వాక్యం వింటున్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? నేనేం చేయాలంటే ఆయనలో నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచాలి. ఆయన కార్యములు చేసేటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సిద్ధపడాలని ప్రభుపేట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏ మాత్రం కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు ఏమని చెప్పాలి? రమ్ము అని చెప్పవలెను.
దప్పిక కొనిన వారిని రానిమ్ము, ఇచ్చేయించు వారిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. దేవునికి స్తోత్ర. పరలోకములో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు ఉండదు, చంద్రుడు ఉండదు, ఇంకా పని ఉండదు, చేయఉండదు. నిరంతరము యుగ యుగాలు తండ్రి అయిన దేవునితో మనం అందరము కూడా జీవిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకే అమ్మా నేను ఇచ్చే నీళ్ళు తాగితే నువ్వు ఎప్పటికీ కూడా దప్పిక కొనవు అన్నారు. మరి ఆ వాక్యం ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇచ్చు వారిని ఇచ్చు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఎవరికైతే ఆ యొక్క మార్గంలో నడవడం ఇష్టం ఉందో వాళ్ళని జీవజలాన్ని ఉచితంగా తీసుకొని అన్నాడు. వినువాడు ఏమని చెప్పాలి? రమ్ము అని చెప్పాలి. దప్పి కొరిన వారిని రానిమ్ము. ఎవరైతే ఆయన మాట వినాలని దాహంతో ఉన్నారో వాళ్ళు రానివ్వండి. వాక్యం చెప్పడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ గ్రంథమందు ప్రవచన వాక్యం విని ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యం విని ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవరైనా వీటితో మరి ఏదైనా కలిపి ఎడలా ఈ గ్రంథంలో రాయబడిన దేవుడు వారికి కలుగజేయును. ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలని ప్రభు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నువ్వు విన్నావు కాబట్టి ఆ ఊరంతా ఏ విధంగా ఈయన నిజముగా లోక రక్షణ చెప్పారు, నువ్వు కూడా యేసుప్రభు వారిని నీ సొంత రక్షణగా ఒప్పుకున్నావు కాబట్టి ఆయన నేను చేసినవని చెప్పాడు. రండి మీరు చూడండి సమరిస్తూ చెప్పి నువ్వు కూడా అన్ని జనులకు సాక్షి ఇచ్చేటువంటి వ్యక్తిగా నీ జీవితం మారాలని, నీ మాటలు ఉండాలని ప్రభు తెలియజేస్తూ ప్రభు కష్టాన్ని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మన నుంచి తీసివేయనుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.